నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహాశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర మీడియా సమావేశం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్కరు ఈ లడ్డు విషయం గురించే స్పందించారు. ఏంటి అంటే మాధవ్ గారు ఏమంటారంటే అసలు నెయ్యి సామర్థ్యమే లేని వాళ్ళ కంపెనీ నుంచి ఇలా వచ్చింది అంటూ ఆయన మాట్లాడారు. మొత్తానికైతే వైసీపీని బూచిగా చూపించే ప్రయత్నం ఆపదలుచుకోలేదని అర్థమైంది. ఎందుకంటే నిన్నే మాట్లాడుకున్నాం, మళ్ళీ సిట్టు కూడా వేయాలనుకున్నారు. ఇప్పుడు నిన్న అనుకున్నది ఏంటి, మిగతా నాయకులు మీరెవరు దేని మీద స్పందించరా అంటూ అడిగారు. సరే, వాళ్ళ నాయకులను అడిగితే ఓకే. ఇప్పుడు మరి బీజేపీని కూడా ఏంటి మీరు మరి కూటమే కదా, మీరు కూడా రారా అని అడిగినట్లున్నారు. మాధవ్ గారు యాడ్ అయ్యారు ఈరోజు. ఈ లడ్డు విషయం మీద ఆయన కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటారంటే ఆచితూచి మాట్లాడడం దగ్గర మొదలెట్టారు. ఏంటో మరి ఆయనే మామూలుగా ఆచితూచి మాట్లాడరు, పొరపాటున ప్రతిసారి ఏదోటి మాట్లాడేస్తారు, మళ్ళీ నాలుగు ఖర్చుకుంటూ ఉంటారు. మరి ఈ మొత్తంగా ఈ లడ్డు విషయంలో ఈ ముగ్గురు మాట్లాడింది ఏంటి, ఇంతటితో ఆగుతుందా, మళ్ళీ ఏం జరుగుతుంది నెక్స్ట్? నిన్న జగన్ గారి మీటింగ్ అడి ఆయన రోడ్ షో కానీ ఆయన పర్యటన కానీ ఇదంతా సక్సెస్ అయిన తర్వాత టీడీపీ కూటమి తన వ్యూహాన్ని మార్చింది. ఎట్లా మార్చిందంటే ఈరోజు చంద్రబాబు గారి నివాసంలో ప్రెస్ మీట్ జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కూడా ప్రముఖంగా మాట్లాడినారు. పయ్యావుల కేశవ్ గారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడినారు. కానీ అసలు ఈ మొత్తంగా వీళ్ళు మాట్లాడిన దాంట్లో సారాంశాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే వైసీపీని మొత్తం హిందూ మత వ్యతిరేకిగా తిరుమల దేవస్థానాన్ని భ్రష్టు పట్టించే దిశగా ఇంటెన్షనలీ వాళ్ళు వ్యవహరించారు అనే దాన్ని నేషనల్ వైడ్ మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కానీ ముగ్గురు మాటల్లోనూ సారాంశం ఏమిటంటే, ఇప్పుడు ఇంతకాలము పవన్ కళ్యాణ్ గారు జనసేన పెద్ద కలిసి రావడం లేదు, బీజేపీ పెద్ద కలిసి రావడం లేదు, అంతా తెలుగుదేశమే మాట్లాడుతూ ఉంది నెయ్యి కల్తీ మీద అనే ఒక టాక్ ఉండింది. కాబట్టి ఇదేమి లేదు, మేమందరం కలిసి ఈ విషయం మీద ఒక కొలిక్కి వచ్చింది, దీన్ని ఇంతటితో వదిలిపెట్టము, దీన్ని దేవుణ్ణి అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళని అందరినీ కూడా, నేరస్తులందరినీ కూడా శిక్షిస్తాము, అవసరమైతే నేషనల్ లెవెల్లో అదేమిటి ఆర్ఎస్ఎస్ భగవత్ గారితో కూడా నేను మాట్లాడినాను అన్నట్టుగా చంద్రబాబు గారు చెప్పారు. ఈరోజు మారింది టోన్. ఏం మారిందంటే ఈరోజు ఇప్పుడు నెయ్యి కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అన్నట్టుగా ఇంతకాలం మాట్లాడుతూ వస్తే అసలు మీ రిపోర్ట్లో కొవ్వు అనే పదమే లేదు కదా, మీరు మా మీద బురద చెల్లారని వీళ్ళు కౌంటర్ అటాక్ చేయడము, దాంతో తెలుగుదేశం కొంత ఆత్మరక్షణలో పోవడము, ఇవన్నీ కూడా చూసాం. నిన్న మొన్నటి వరుసగా జరిగిన సంఘటనలన్నీ కూడా వాళ్ళు ఏదో ఫ్లెక్సీలు పెట్టడము, వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టడము, అదే వీళ్ళు ఏదో క్షమాపణలు చెప్పమని అడగడము, ఆలయాల్లో ఏదో పూజలు చేయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక వారం రోజుల నుంచి నడుస్తూ ఉంది కదా. ఇది ఇప్పుడు ఏమిటంటే దీని కొత్త టర్నింగ్ పాయింట్ ఏమిటంటే వైసీపీ హయాములో హిందూ మతం మీద పనిగట్టుకుని దాడి జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అంతర్వేది రథం ఇంకేదో చాలా ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పారు. ఇలా టెంపుల్స్కి, హిందూ మతానికి వీళ్ళు ఇంటెన్షనల్గా నష్టం చేశారు, నష్టం చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేది వాళ్ళు చెప్పింది. అయితే చంద్రబాబు గారు అయితే ఒక స్టెప్ ముందుకు పోయి చిన్నప్పటి నుంచి తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి ఏమిటి, తమ ఊరి పక్కన ఉండేది బ్రహ్మోత్సవాలకు మేము వెళ్ళి పాల్గొని ఉపవాసాలు ఉండి వచ్చేవాళ్ళమని ఆయన తిరుమలతో ఉన్న తన అనుబంధాన్ని వివరిస్తూనే అన్ని క్లైమోర్ మైన్స్ పేలినప్పటికీ తనను భగవంతుడే రక్షించాడని, తాను ఆ రోజు అలిపిరి సంఘటనతో బయటపడడం అనేది కేవలం వెంకటేశ్వర స్వామి తన స్వయంగా వచ్చి రక్షించినట్టుగా తాను ఫీల్ అవుతానని, తనకు విపరీతమైన భక్తి అని ఇదంతా చెప్తూ వచ్చారు. అని చెప్తూ వచ్చిన తర్వాత ఆయన ఏమంటారంటే ఫైనల్గా ఏమంటారంటే ఇది డబ్బులకు సంబంధించిన కల్తీ కాదు, డబ్బుల కోసం డబ్బులు ఇడగాకపోతే ఇంకో చోట వస్తాయి, వీళ్ళు ఇంటెన్షనల్గానే తిరుమలని భ్రష్టు పట్టించడానికి, దేవుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీయడానికి కావాలనే కొన్ని లక్షల టన్నులు అది నెయ్యిని, లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ చేసి, కెమికల్ కల్తీ చేసి దాంట్లో వీళ్ళు అయోధ్యకు కూడా లడ్లు పంపారు. వీళ్ళు మొత్తం భక్తులందరికీ, పోటులో ఉన్న కార్మికులు ఇది నెయ్యిలాగా లేదు, నూనెలాగా జారిపోతూ ఉంది అని చెప్పినప్పటికీ ఇది ఏదో ఆర్గానిక్ అని అన్నారు. 22లో దీనికి సంబంధించిన ఒక నివేదిక వచ్చినప్పటికీ కూడా దాన్ని తొక్కిపెట్టారు. ఈ చైర్మన్ పిఏ అకౌంట్లో అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, వీళ్ళందరినీ కూడా మేము పనిష్ చేసే వరకు, శిక్షించే వరకు వదిలిపెట్టము అనేది స్పష్టమైన ఒక మెసేజ్. అంటే
నెయ్యి ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టాం మేము. మీరు కొవ్వు లేదన్నంత మాత్రాన మేము వదిలిపెట్టాము ఈ కల్తీకి సంబంధించి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలవలేదని ఎక్కడ చెప్పారని వాదించారు. ఒక రిపోర్టర్ అడిగితే, ఏమయ్యా నువ్వు చూసావా ఆ రిపోర్ట్లో, కలవలేదని ఎక్కడుంది చెప్పు అని, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందని. ఇప్పుడేమో ఈ సిట్టు ఇవన్నీ గురించి మాట్లాడుతూ సిట్టు వాళ్ళు ఇంకా మాకు ఆ విచారణ కాపీ ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అది పబ్లిక్ చెప్తాం, పబ్లిక్లో తీసుకెళ్తాం, దీన్ని పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తాము అని అన్నారు. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, దీన్ని వైసీపీని ఇరుకున పెట్టడానికి, వైసీపీని అటాక్ చేయడానికి, ఒక హిందుత్వం మీద వీళ్ళు దాడి చేస్తున్నారు, కోట్ల మంది కొలిచే వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు బీజేపీ కూడా దీంతో కలిసి వస్తుందంటున్నారు. ఇంతకాలం బీజేపీ దీనిపైన పెద్దగా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీ మాధవ్ కూడా కలిశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి వీళ్ళు అంటే ఎలా చర్యలు తీసుకుపోతారు ఏమిటి అనేది చూడాలి. ఫైనల్గా ఏమిటంటే, ఇక్కడ కొవ్వు అనే అంశం కంటే కల్తీ అనే అంశం మీద ఎక్కువ మాట్లాడినారు. అంటే సింథటిక్ అదేది పామాయిల్ వచ్చిందని, లేదా ఇంకేదో కెమికల్ కలిపారని, ఆ బోలేబాబాకు సామర్థ్యం లేకపోయినా వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, 22లోనే రిపోర్ట్ వచ్చినప్పటికీ, అప్పుడు ఏదో శ్యామలరావు గారు ఏదో ఇవ్వగా ఉన్న రిపోర్ట్ వచ్చినప్పటికీ వీళ్ళు ఇంటెన్షనల్గా దాన్ని తొక్కిపెట్టారని, ఆ రోజే జరిగిన పొరపాటును సవరించుకొని ఉంటే ఇంత దూరం వచ్చిండేది కాదని, ఇలా వైసీపీని పర్మనెంట్గా హిందూ వ్యతిరేకగా ఒక ముద్ర వేయడానికి పర్ఫెక్ట్గా ఒక వ్యూహాన్ని అయితే కూటమి రచించింది. దాంతోపాటు జగన్ గారిని తిరుమల దర్శనానికి పోయినప్పుడు ఆయన డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదని కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఆయనకు నమ్మకం లేదు, ఆయన హిందూ మత విశ్వాసాలపైన ఆయనకు నమ్మకం లేదు అన్నారు. అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా జగన్ గారు వెళ్ళినప్పుడు ఎవరు డిక్లరేషన్ అడగలేదు. ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ సంతకం ఎందుకు అనేది మధ్యలో ఒకసారి ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో వెళ్ళినప్పుడు కూడా ఈ డిక్లరేషన్ విషయం వస్తే ఆ డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించి ఇప్పుడు మేమెందుకు ఇస్తామని అదొక ఇష్యూ జరిగింది. అప్పుడు ఫైనల్గా ఏమిటంటే, వైసీపీని ఈ కొవ్వు అంశం మీద వైసీపీ ఎదురుదాడి చేయకుండా, వైసీపీ దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోకుండా వీళ్ళే ఒక కొత్త ఆయుధాన్ని బయటికి తీసి, వీళ్ళు డబ్బుల కోసం కల్తీ చేయలేదు లడ్డూని కల్తీ చేయడంలో ఒక పెద్ద హిందుత్వాన్ని దెబ్బతీసే ఒక కుట్ర ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఈరోజు మొత్తంగా మనకు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు మాట్లాడిన మాటలు బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, హిందూ వ్యతిరేకగా వైసీపీకి ముద్ర వేయడానికి, హిందూ వ్యతిరేకగా జనములేకి వైసీపీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు అందరూ కలిసి బీజేపీ దీంట్లో ఎంతవరకు కలిసి వస్తుంది ఏమిటి అనేది ముందు చూడాలి. మనం జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఆయన కూడా ఏదో మతాన్ని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలి, వీళ్ళు హిందుత్వ వ్యతిరేకులు అన్నట్టుగా గతంలో ఏదో 7 కొండలు 2 కొండలే చాలు 7 కొండలు అనేది పాతవన్నీ బయటికి తీసి, లడ్డూ విషయము లడ్డూ కల్తీ కంటే కూడా పాయింట్ ఏమిటంటే, వైసీపీ హిందూ మతాన్ని భ్రష్టు పట్టించే ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం అయితే ఈరోజు టోటల్ ప్రెస్ మీట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని వైసీపీ ఎలా కౌంటర్ చేస్తుంది, ఎలా అటాక్ చేస్తుంది, దీనికి ఏ రకంగా దాన్ని ఎదుర్కొంటుంది అనేది మనం చూడాలి, వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.